సత్యసాయి వాహినులు మానవాళి ఉద్ధరణకై సాయి భగవానుని దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక సాహితీ సౌరభాలు. ఓం శ్రీ సాయిరామ్. 1958 మహాశివరాత్రి పర్వదినం నాడు భక్తుల ప్రార్థన మేరకు స్వామి స్వయంగా పేరునిస్తూ సనాతన సారథి అనే మాసపత్రికను ప్రారంభించారు. సత్యసాయి భగవానుడే స్వయంగా ప్రేమవాహిని, ధర్మవాహిని, జ్ఞానవాహిని ఇలా 15 వాహినుల పేరిట 26 ఏళ్ల పాటు ప్రతి మాసం వ్యాసాలను సనాతన సారథికి అనుగ్రహించారు. సాయి తత్వబోధ, సాయి ప్రేమ సారం ఈ 15 వాహినులలో నిక్షిప్తమై ఉంది. ఆ వాహినుల పరంపరలోని ఇప్పుడు మీరు వినబోయేది భాగవత వాహినిలోంచి ఒక భాగం. మహానుభావ, కృష్ణుని మధురమైన బాలలీలలు ఎన్ని విన్నను తనివి తీరుటలేదు. తండ్లారా కాంచిన మా తాతలెంత ధన్యులో. సామాన్య మానవుల వలె సంచరించుచు సర్వమూ తనయందే ఇముడ్చుకొన్న దివ్యమూర్తి కృష్ణమూర్తి. అబ్బా, నిజముగా ఈ శేషదినములు ఆ శేషశయనుని లీలాశ్రవణముతో గడుపుట ఏ జన్మముననే చేసుకున్న సుకృతమో కాకున్నా ఆ మహారుషి శాపము నా పాపముల కడిగి వేయుచున్నది. ఇట్టి సదవకాశమును కల్గింపచేసిన ఆ ఋషికుమారునకు మరొక పరి నా సహస్ర ప్రణామములు అర్పింతును. కాలమాసమునకు కొలది నా భావము కృష్ణ మధుర లీలలు గోలుడులో లీనమగుచున్నది. మత్తెక్కి ఉన్మత్తుని గావించుచున్నది. నా చిత్తమున కృష్ణుని రూపము హత్తుకొని పోవునట్లు ఈ మిగిలిన గడియలు నా గోపాలుని లీలా పానముచే తాపమును చల్లార్చు అని ప్రార్థింప సుకుడు కరుణారసములకునటులా, రాజా ఏమి చెప్పమందువు, యుగములు చెప్పినను తీరని కృష్ణలీలలు గడియలలో ఇమర్చవలనన్న ఎట్టివారికి సాధ్యము కాదు. అంతా పరీక్షిత్ మహారాజు, స్వామి మన కృష్ణమూర్తి బలరామ సహితుడై శాంతిపుడను భాగ్యశాలికడ విద్య నేర్చినుడలా వినియుంటిని. సర్వవిద్యా పారంగతులకు సర్వేశ్వరునకు విద్య నేర్పు అవిద్యులుందురా. అన్నీ లీలలు ఎవరెవరిని ఏ విధముగా తరింప చేయవలనో ఆ లీలానాటక సూత్రధారుడైన గోపాలునకే తెలియును. సాందీపుని తరింపజేయగోరి ఈ నాటకమాడియుండును. సాందీపుని చెంత ఆడిన నాటకమును కొంత వినిపించినా విని తరింతును ప్రభు అని ప్రార్థించా. సుకులు ఫక్కున నవ్వి, రాజా నీవు చెప్పునది పరమ సత్యము, అంతా నాటకమే. కృష్ణ నాటకమునకు జగత్తంతయు వేదిక. ఇందులో ఎన్నియో తెరలు, పొరలు, అరలు ఇమిడ్చి తరింపచేయు పన్నాగములు పన్నుచుండును. సాందీపుని అదృష్టము పండుటచే అతని కట్టి అవకాశము కలిగించెను, అందించెను. ఆ లీలా నాటకమును గురించి తెలుపుదును వినుము. బలరామకృష్ణులు దినదిన ప్రవర్ధమానులై దిన కరుణివలే తేజోవంతులగుచూ ప్రకాశించుచుండా నంద యశోదలు ఆ బాలుర భవిష్యత్తును యోచించి మాయకు బద్ధులై విద్యలు నేర్పవలనని సంకల్పించి వారలకు కుల గురువులైన దుర్గుని రప్పించి శుభముహూర్తములు నిర్ణయించి అత్యంత వైభవముగా కుపనైన సంస్కారములు గావించి అనేక దాన ధర్మములు చేసి ఒక వ్రేపల్లవారలకే కాక ఆ ప్రాంతీయులందరికీ ఆనందము కలుగునట్లు వినోదములతో ఉత్సవములు జరిపి పండితులను పిలిపించి గర్గునితో సంప్రదించి తమ పిల్లలకు ఉత్తమ విద్యను బోధించు పండితోత్తముడు కావలనని ఆలోచించా. కులగురువైన గర్గుడు కొంత విచారించి కాశీనగరమున గంగాతీరమునందున్న అవంతిపురవాసి అయిన సాందీపుడు అను పండితోత్తముడు పవిత్ర హృదయుడనియు మన బలరామకృష్ణులను అతని చెంత వదలుట మంచిదనియు గట్టిగా చెప్పుట చేత నందయశోదలు బాలులను వదలి అంత దూరము పంపుటలో కొంత బాధ ఉండినప్పటికీ గురువులేని విద్య గుడ్డి విద్య అను సత్యమును గుర్తెరిగిన వారలగుటచే ఒప్పుకొని తామే స్వయముగా తమ పిల్లలైన బలరామకృష్ణులను వెంట పెట్టుకుని కాశీనగరమును చేరి సాందీపునకు వప్పజెప్పి అందుకు తగిన ఏర్పాట్లు గావించి నందుడు భారమైన హృదయముతో వ్రేపల్లే చేరుకొనెను. ఆనాటి నుండి మన బలరామకృష్ణులు సాందీపుని చెంత భయ భక్తులతో మెలుగుచూ విద్యను అభ్యసించుచుండిరి. బిడ్డలు లోకమున వేలకు లక్షలకు కోట్లకు కలరు కాని గురువునకు తృప్తిని కలిగించి గురువు చెప్పిన విద్యలు సక్రమముగా నేర్చి విషయార్థులు కాక విద్యార్థులమని భావించి గుర్తించి వర్తించిన పిల్లలు మన బలరామకృష్ణులు.
గురువునకు అడ్డు చెప్పుట కాని, ఆజ్ఞను మీరుట కాని, అవిధేయత ప్రవర్తనలు కాని ఏనాడునూ ఎరుగరు. సర్వశక్తి సంపన్నులయ్యూ స్థానమునకు తగిన స్థితిని వారు అనుభవించిరి. అట్టి శ్రద్ధాభక్తి కలిగి వినయ విధేయతలతో చెప్పిన పాఠములను అప్పచెప్పుటలో తప్ప అన్యచింతలను తలలో చేర్చక మెలుగుచున్న ఆ బాలులను చూచి సాందీపుడు తనలో తాను ఆనందముతో ఉప్పొంగడివాడు. అట్టి బిడ్డలను చూచి సాందీపుడు అమిత ప్రేమతో ఇంకనూ నూతన తర్క, వ్యాకరణ, ధర్మశాస్త్ర, అర్థశాస్త్రాది విద్యలన్నింటినీ చెప్పెను. మహారాజా, ఏమని వర్ణింతును? నెలకొక విద్య, సంవత్సరమునకొక విద్య, పంచవర్షములకొక విద్య నేర్చుకుని వారుందురేమో లోకమున. కాని మన బలరామకృష్ణులు సాందీపుని ఇంట 64 దినములే ఉండినను 64 విద్యలు నేర్చిరి. ఇది తన లీలల్లో ఒకటి కాక మరి ఏమి? ఇట్లు నేర్చుట అందరికీ సాధ్యమా? ఈ పిల్లల యొక్క వినయ విధేయతలు చూచుచూ సేవలు చేయించుకొనుచు వారలతో సంభాషించుచుండ మధ్య మధ్య సాందీపుడు పొంగి పొరలు వచ్చు దుఃఖమును ఆపుకొనలేక కంటిధారలు కార్చుచుండెడివాడు. అందుకు కారణమేమియో అడుగా బలరామకృష్ణులు ముందు వెనుకారెడివారు. ఎట్టకేలకొకనాడు గోపాలుడు గురువుగారితో వినయముగా చేతులు కట్టుకుని, గురుత్తమ, మాతో మాట్లాడినప్పుడు అప్పుడప్పుడు తమరు ఏదో విషయమును తలంచుకొని కంటిధారలు కార్చుచుందరు. దీనికి కారణము మాకు తెలియవచ్చునని మీకు తోచినా తెలుపుడు అని ప్రార్థించా. ఆ ప్రార్థనలో సాందీపుని కడుపులో బాధ కదిలించి వైచినది. పట్టలేని దుఃఖముతో గోపాలుని కౌగిలించుకుని గోడున ఏడ్వనారంభించెను. గోపాలునకు అన్నియూ తెలిసియూ తెలియని వాడివలే నటించుచూ, గురూజీ, గురూజీ, మీ దుఃఖమునకు కారణము తెలుపుడు. దానిని వారించుటకు మా శాయశక్తులు వినియోగించి ప్రయత్నింతుము. గురువును సంతోషపెట్టుట కంటే మాకు వేరెండు పవిత్ర కార్యము లేదు. మీరు సంశయించక, మేము పిల్లలమని భావించక సెలవిండు అని గోపాలుడు సాందీపుని అనేక విధములా ప్రార్థింప, సాందీపుడు సంతసించి బలరామకృష్ణులను ఇరువైపులా చెంత చేర్చుకుని, నాయనలారా, ఇట్టి శిష్యులు చిక్కుట నా భాగ్యము. మీ మాటలే నా కార్యమును సాధించి ఇచ్చినంతటి ఆనందమునందించినవి. మీరు సామాన్య బాలురు కారని నా అంతరాత్మ నాకు బోధించుచున్నది. అందుకనే ఈ కార్యమును మీరు సాధించగలరను దృఢ సంకల్పము నన్ను ఒత్తిడి పెట్టుటచే ముందు వెనుక తడబడుచున్నాను. నా ప్రాప్తి ఎట్లున్నదో అని తిరిగి కంటినీరు కార్చుకొనుచుండ బలరాముడు తిరిగి గురువు పాదములు పట్టి, గురు, పుత్ర సమానమైన మాపై నీకింత సంశయమెందుకు? నీకానందము కలిగించుటలో మా ప్రాణాలైనను అర్పింతము, తెలుపుడు అని ప్రార్థించా. పిల్లల సత్యవచనములు సాందీపునకు సిగ్గు కలిగించి చెప్పుట మంచిదని తలంచి, కుమారులారా, లేకలేక నాకొక కుమారుడు కలిగి ఉండెను. అతనిని ప్రాణ సమానముగా ప్రేమించి పెంచుచుంటుమి. ఒకనాడు సాగర సంగమమైన ప్రభాత తీర్థమందు స్నానమాచరించబోయి సముద్రమున మునిగిపోయెను. మిమ్ములను చూచినదే మీ వినయ విధేయతలు అనుభవించున్నప్పుడంతయూ ఆ కుమారుడు కన్నులకు కట్టినట్లుండును. మిమ్ములను చూచుకుని ఎంతయో ఆనందమును అనుభవించుచుంటుని. మీరు నేర్వవలసిన విద్యలన్నీయూ అతి శీఘ్రముగానే నేర్చితిరి. ఇక మీరు కూడాను నా చెంత ఉండుటకు వీలుండదు. నేనిక ఎవరిని చూచి ఆనందించునని గోడుమని ఏడ్వగా, గోపాలుడు ఉగ్రుడై, గురుత్తమ, అపూర్వమైన ఇన్ని విద్యలు మాకు నేర్పించినందుకు మేము కూడాను ఇందుకు తగిన కృతజ్ఞత చూపవలసిన ధర్మము లేకపోలేదు గదా. కనుక మేమిప్పుడే బయలుదేరి సముద్రునితో పోరాడి తమ పుత్రరత్నమును తెచ్చి తమకర్పించి దానినే గురుదక్షిణగా భావించి తమకు శిష్యులైనందుకు సార్థక నామమును అందుకుందుముగాక. ఆశీర్వదింపుడు, అనుజ్ఞ నొసగుడు అని బలరామకృష్ణులు పాదములకు నమస్కరించి లేచి నిలిచిరి. వీరు సామాన్య బాలురు కాదనియూ తప్పక ఈ కార్యమును సాధించి పెట్టగలరనియూ పూర్తి విశ్వాసము తనయందుండుటచే సాందీపుడు వీరి తలలను ముద్దాడి ఆశీర్వదించి పంపెను. మహారాజా, గురువాజ్ఞను పొంది బలరామకృష్ణులు సాగర సంగమమునకు హుటాహుటి చని గట్టును నిలిచి గంభీర స్వరముతో, సాగరా, మా గురువైన సాందీపుని పుత్రరత్నమును మా చిట్టువా, మా శిక్షకు గురియగుదువా అని తిరిగి చెప్పినంతోడనే సముద్రుడు అదిరిపడి బలరామకృష్ణుల పాదములు తాకి, స్వామి క్షమింపుము, ఇది నా పొరపాటు కాదు. కాలవశమున స్నానము చేయుచున్న బాలుడు కాలు జారి కెరటములకు గురి అయి నా గర్భమునకు లాగుకొని రాబడెను. ఇంతలో నాలో ఎంతో కాలము నుండి వాసము చేయుచుండిన
పంచజనుడనే రాక్షసుడు ఆ బాలుని పొట్టపెట్టుకొనెను. ఇది జరిగిన విషయము, తదుపరి మీ ఇష్టము అని ఉన్న సత్యమును సముద్రుడు విన్నవించగా, కృష్ణుడు అటులైన సరి అని సముద్ర గర్భమున ప్రవేశించి రాక్షసుడైన పంచజనుని పసిగట్టి వానితో పోరాడి క్షణమున యమునకప్పజెప్పి పొట్టను బద్దలు చేసి చూడ అందులో గురుపుత్రుడు కనిపించకుండినందున మరింత క్రోధముతో ప్రేగులన్నీయు గాలించగా అందులో ఒక శంఖము కనిపించెను. దానిని చేతబట్టి గురుపుత్రుని జాడను తెలుసుకునవలనని నేరుగా యమపురికి వెళ్లి సంయమమనే నగరము చేరి అచ్చట పురద్వారమున నిలిచి తాను సముద్రమున పంచజనుని పొట్ట నుంచి తెచ్చిన శంఖమును ఊదగా పిడుగువంటి ఆ ధ్వని యముని కర్ణముల ఇనుము కాచిపోచినట్లు బాధించెను. అది భరించలేక ఉగ్రుడై యముడు ద్వారము చేరగా అక్కడ బలరామకృష్ణులను గాంచి నమస్కరించి తమ రాకకు కారణమేమని ప్రార్థించగా గురుపుత్రుని తెచ్చి ఇమ్మని బలరామకృష్ణులు ఆజ్ఞ చేయగా వెంటనే చిత్తమని చేతులు జోడించుకుని తన పరివారమునకు ఆజ్ఞాపించి పవిత్రమైన గురుపుత్రుని తెచ్చి బలరామకృష్ణులకు అప్పచెప్పాను. వెంటనే బలరామకృష్ణులు ఆ బాలుని తోడ్కొని వచ్చి గురువైన సాందీపునికి అప్పచెప్పి ఇది మా గురుదక్షిణిగా స్వీకరించమని గోపాలుడు కోరగా ఆ బాలుని చూచిన ఆ తల్లిదండ్రులైన సాందీపుని సతీపతులు ఎంత ఆనందించిరో తెలుపతరము కాదు. ఇట్టి మహత్తరమైన కార్యమును సాధించి గతించిన గురుపుత్రుని బ్రతికించి గురువునకు దక్షిణగా ఇచ్చిన ఆ గోపాలుని శక్తి సామర్థ్యములు సామాన్యమైనవని ఎట్టి మూర్ఖులైనను తలంచరుగదా. సాందీపుడు వీరలు నిజముగా నరనారాయణులే అని తలంచి విశ్వసించి ఇట్టి వారలు తమకు శిష్యులైది గదా, వారలకు తాను గురువైతిని కదా అని తనలో తాను ఉప్పొంగి జన్మ తరించినదని మనసున వారలకు నమస్కరించి ఆనంద భాష్పములతో బలరామకృష్ణులను ఆలింగనము చేసి శిరస్సులను ముద్దాడి వీడ్కోలు జరిపిరి. అంత బలరామకృష్ణులు కూడాను గురువు గురుపత్ని వారల వద్ద సెలవు తీసుకుని రథము నిక్కి మధురాపురము చేరుకునిరి. గురువునకు చేసిన ఉపకార మహాత్మ్యమును విని మధురాపుర వాసులు కృష్ణుని కొనియాడ అత్యంత ఆనందము పొందిరి. ఇట్టి గోపాలుని విద్యా విధానములోని నీతులు, వినయ విధేయతలు బాలురకు ఎంతటి మార్గదర్శకములు, పెద్దలకెంత ఆనందదాయకములో యోచించుడు. రాజా, గోపాలుడు ప్రతి చిన్న పని యందును ఒకే అంతరార్థమును లోకమునకు బోధించుతూనే యుందును. అది మందమతులైన మానవులు తెలుసుకొనలేక పెడర్థములు కలిగింతురు. చేపకు ఈత నేర్పువారు లోకమునందురా, అటులనే దైవమునకు విద్య నేర్పువారుందురా. లేకపోయినను దైవమునకు సర్వ విద్యలు పొట్టలోనివైనను గురువును పొందవలసిన విధానమును, గురు రుణమును తీర్చవలసిన విధానమును, విద్య యొక్క వినయ సంపదను ఏ రీతిగా అనుభవించవలనను పాఠము ఈనాటి విద్యార్థులకు నేర్పుటకే తాను విద్యార్థుల ప్రతినిధిగా నటించి ఆచరించి ఆదర్శమును అందించెను. ఆహా, దైవ రహస్యమంత సూక్ష్మమైనది అని సుకుడు ఆనంద భాష్పములు రాల్చెను.